హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంగసాయిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి రాజమండ్రి వెళ్ళాం కదా, ఆ రోజు సెకండ్ డే అన్నమాట. ఫస్ట్ డే వాడపల్లి అన్ని చూసాం కదా, ఆ రోజు నైట్ సితారా హోటల్లో స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మరి లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సితారా హోటల్‌కి అయితే వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ మా వాడు చూసాడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు అంటే ఇంటికి వెళ్ళకుండా వాడికి ఇలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీ అన్నమాట. చూసారా ఎంత ఫ్రీగా ఆడుకుంటున్నాడో. అదే మనం ఇంటికి వచ్చేసాము అంటే ఫేస్ అయితే చాలా డల్‌గా పెడతాడు. ఇంకా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాము. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసి ఇంకా మళ్ళీ తిరిగి రూమ్‌కి వెళ్ళిపోయాం. ఎందుకంటే డే అంతా కూడా ఫుల్‌గా టైర్డ్ అయిపోయాం కదా. మీలో ఎవరైనా ఇంకా వాడపల్లి వీడియో చూడనట్లయితే తప్పకుండా ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్. అలాగే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఇక్కడ కిల్లి కనిపించింది అనమాట. తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ 4:00 లేచి రెడీ అవుదాం అనుకున్నాం, కానీ ఇంకా లేవలేకపోయాము. కొంచెం లేట్ అయింది. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది గోదావరి ఒడ్డున ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ అన్నమాట, శివాలయము. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. టెంపుల్ చూడడానికైతే బయట లుక్ అయితే ఇలా వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉన్నదనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ 3:30 to 4:30 మధ్యలో భస్మాభిషేకం చేస్తారు శివుడికి. కానీ ఆ టైంలో మేము లేవలేకపోయాం కదా, అందుకని చెప్పి ఇప్పుడు వచ్చాము. బయట లుక్ చూసారా, చాలా బాగుంది టెంపుల్. ఇది గోదావరి పక్కనే ఉంటుంది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం ఈ టెంపుల్కి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. ఇదంతా కూడా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే టెంపుల్ అయితే ఆసమ్, అసలు చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ గురించి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. టెంపుల్ ఎవరు కట్టించారు, టెంపుల్ యొక్క విశేషం ఏంటనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. నేను మామూలు టెంపుల్ ఏమో చిన్నదిగా ఉంటుందేమో అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత బాగుంది టెంపుల్. మేము యాక్చువల్ ఆ రోజు మండే అంటే కొంచెం రష్గా ఉంటుంది, కానీ మామూలు డే వెళ్ళడం వల్ల ఖాళీగానే ఉంది. చూసారు కదా, ఇదంతా టెంపుల్ బయట అన్నమాట. టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే ఈ టెంపుల్‌ని పట్టపగల వెంకట్రావు గారు, అలాగే తోట శ్రీనివాసరావు గారు కట్టించారనమాట. అతను ఎందుకు కట్టించారు అంటే అతను చిన్న స్టోరీ ఉందనమాట. అతను ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఉజ్జయిని వెళ్ళేవారంట. ఉజ్జయినిలో ఉన్న శివుడికి ఎప్పుడు భస్మాభిషేకం చేయడం అతను చూస్తూ ఉండేవాళ్ళంట. అతను అలా చూస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట. ఎందుకు అక్కడే చేస్తారు, మిగతా శివాలయంలో భస్మాభిషేకం ఎందుకు చెయ్యరు అని అతను అలా కొన్ని రీసెర్చ్‌లు చేసి ఎలా అయినా కూడా ఇక్కడ కట్టాలి. ఇక్కడ రాజమండ్రిలో శ్మశానం ఉందన్నమాట. పక్కనే గోదావరి పక్కనే చాలా పెద్ద శ్మశానము. అక్కడ టెంపుల్ ఎందుకు కట్టకూడదు, ఇక్కడ కూడా స్వామికి ఎందుకు భస్మాభిషేకం చేయకూడదు అని చెప్పి చాలా మందిని పండితుల్ని అడిగి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని అతను కూడా ఇక్కడ కడదామని డిసైడ్ అయ్యి ఈ టెంపుల్ అయితే కట్టించారంట. నేను కూడా అతని ఇంటర్వ్యూ చూసి మీకు ఈ రివ్యూ అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. ఆ తర్వాత అతను తోట శ్రీనివాసరావు గారు అనే ఒక శిల్పితో ఈ టెంపుల్ అయితే కట్టించారు. ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే మొత్తం 4 గోపురాలుంటాయి. అలాగే 4 ద్వారాలుంటాయి. 4 ధ్వజస్తంభాలుంటాయి. అందులో ఉప ఆలయాలు 64 ఉంటాయన్నమాట. ఈ 4 గోపురాలు కూడా ప్రతి శివాలయంలో యాక్చువల్‌గా 4 గోపురాలు ఉండాలంట. కానీ ఎక్కడ మనం చూడలేదు. ఈ శివాలయంకి మాత్రం 4 గోపురాలైతే ఉంటాయి. ఈ ఒక్కొక్క గోపురం ఎత్తు 75 అడుగులు ఉంటుంది. అలాగే పక్కనే మనకి పెద్ద శ్మశానం కూడా ఉంటుంది. 4 నందులు కూడా ఉంటాయన్నమాట. లోపల టెంపుల్ చూసారా ఎలా ఉందో శివుడు. ఈ శివలింగం వచ్చేసి మొత్తం 9 అడుగుల శివలింగము. ఇది కూడా మహాబలేశ్వరం నుంచి స్టోన్ తెప్పించి అక్కడ ఆ స్టోన్‌తో తిరుపతిలో దీన్ని లింగాన్ని అయితే తయారు చేయించారు. ఇక్కడ మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. అలాగే స్వామికి మన చేతులతో పాలు వేయొచ్చు అన్నమాట. పాలు, నీళ్లు ఏవి తెచ్చుకుంటే అవి అభిషేకం చేసుకోవచ్చు. లింగం అయితే చాలా పెద్దది. 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. అలాగే 4 వైపులా 4 నందులు ఉంటాయి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పెద్ద లింగమో. చాలా బాగుంది టెంపుల్ అయితే.
ఇక్కడ విశేషం ఏంటంటే 3:30 to 4:30 మధ్యలో స్వామికి భస్మాభిషేకం అయితే చేపిస్తారు. భస్మం అంటే బూడిద కదా! మనిషికి దానం వచ్చిన బూడిదతో ఈ అభిషేకం అయితే జరిపిస్తారంట. ఇది ఇక్కడ ఆ రోజు మండే మార్నింగ్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. 3:30 to 4:30 మధ్యలో అన్నమాట. డైలీ కూడా అభిషేకం అయితే ఉంటుంది. అసలు యాక్చువల్‌గా అది చూద్దామని అనుకున్నాం కానీ మిస్ అయిపోయాము. ఇంకా చుట్టూ చూసారు కదా! చుట్టూ కూడా 64 ఉపాలయాలు అయితే ఉంటాయి. ఈ 64 ఆలయాలు ఎందుకు కట్టించారు అంటే వైష్ణవ భక్తులు అలాగే శైవ భక్తులు కూడా ఉంటారు కదా! జ్యోతిర్లింగాలు, అష్టాదశ పీఠాలు, అలాగే అష్టలక్ష్ములు, అలాగే విష్ణుమూర్తి ఆలయాలు ఇవన్నీ కూడా చుట్టూ అయితే ఉన్నాయి. టెంపుల్ చుట్టూ కూడా ఇంకా అందరూ కూడా అన్ని దేవుళ్ళ దర్శనాలు కూడా అక్కడే చేసుకోవచ్చు. మాకైతే ఒక 1 అవర్ పట్టింది చుట్టూ తిరిగి ఆ దేవ దర్శనాలన్నీ చూడడానికి. కాశీ విశ్వేశ్వరుడు, అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్, అలాగే విష్ణుమూర్తి ఆలయాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అసలు మిస్ అవ్వద్దు. టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా వీడియోలో చూసారు కదా! నచ్చినట్టు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మంచిగా స్వామి దర్శనం చేసుకొని కాసేపు అక్కడే స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా కొన్ని ప్లేసెస్‌కి అయితే వెళ్ళాము. పక్కనే మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ చూసారా ఎంత బాగుందో! బయట నుంచి చూస్తే ఈ లుక్ అన్నమాట. అయితే యాక్చువల్‌గా లోపలికి కెమెరా అలో చేయలేదు. ఇంకా లోపలికైతే తీయలేదు వీడియో. బయట నుంచి చిన్న క్లిప్ అయితే తీశాను. మనకి తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా! అలానే ఉంటుందన్నమాట. చాలా బాగుంది లోపల కూడా ఇస్కాన్ టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి ఇస్కాన్ టెంపుల్ అంతా కూడా చూసి కాసేపు అక్కడే ఇంకా ఉన్నామన్నమాట. ఇంక అప్పటికే ఫుల్‌గా ఎండ ఎక్కువగా ఉంది. ఇంకా ఎండలో ఎక్కువసేపు ఉండలేక ఇంక మేము మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. పక్కనే మనకి గోదావరి వ్యూ ఉందని చెప్పి ఆ గోదావరి వ్యూ దగ్గరికి వెళ్ళాము. నేను ఆల్రెడీ అక్కడ కొన్ని రీల్స్ అయితే పోస్ట్ చేశాను. మీరందరూ చూసే ఉంటారు ఆల్రెడీ షార్ట్స్‌లో. ఇస్కాన్ టెంపుల్ పక్కనే రివర్ బే కూడా ఉంది. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ దాని టైమింగ్స్ వచ్చేసి 4:30 టు అలా మధ్యలో ఈవినింగ్‌లో ఓపెనింగ్ చేస్తామన్నారు. ఇంకా కుదరలేదు. ఇంకా అక్కడికి వెళ్ళలేకపోయాము. ఇంకా అక్కడి నుంచి గోదావరి దగ్గరికైతే వచ్చేసాము. గోదావరి దగ్గర కాసేపు స్పెండ్ చేసాము. గోదావరిని పొల్యూట్ చేస్తున్నాం. వాటర్‌లో బోటింగ్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే ఇష్టము ప్లస్ కష్టము. ఎందుకు అంటే ఒకసారి మేము భద్రాచలము, పాపికొండలు ట్రిప్ అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా భయమేసింది. వెళ్తాను కానీ నాకు చాలా భయమన్నమాట. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇంకా మేము అక్కడి నుంచి కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి బయటకైతే వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మా మరదలు కొంచెం ఇన్‌స్టాలో చూసిందంట. వల్లి అనేది 1 గ్రామ్ గోల్డ్ బాగుంటుందని చెప్పి లోపలికి వెళ్ళాము. కానీ లోపలికి వెళ్తే గాని తెలియలేదు అక్కడ బట్టల షాప్ తప్ప 1 గ్రామ్ గోల్డ్ లేదు అని. ఇంకా ఎలాగో వెళ్ళాము కదా! కొన్ని ఆఫర్స్ అయితే పెట్టారని చెప్పి కొంత షాపింగ్ అయితే చేసాము. షాప్ చూడగానే కామ్‌గా వస్తామా చెప్పండి? ఏదో ఒకటి కొనాలి కదా! ఇంకా అక్కడ ఆఫర్‌లు పెట్టారని తెలియగానే ఇంకా అలా తీసుకుంటూ మా బిల్ అయితే మొత్తానికి ఒక 8,000 వరకు చేసాము షాపింగ్. అసలు ఏమీ కొనకూడదని షాప్‌కి వెళ్తామా? అక్కడికి వెళ్ళాక అవన్నీ చూసిన తర్వాత ఏదో ఒకటి కొనకుండా రాము కదండీ! మేము కూడా అలాగే ఇంకా బిల్ చూసి షాక్ అయ్యామన్నమాట. కొనము అని చెప్పి వెళ్ళాము. కానీ 8,000 వరకు బిల్ చేసాము. ఇంకా షాపింగ్ చేసి ఫుల్‌గా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడి నుంచి మంచిగా లంచ్ అయితే చేద్దామని చెప్పి మనకి రాజమండ్రి పక్కనే ఉన్న శ్రీకన్య గ్రాండ్ హోటల్‌కి అయితే వెళ్ళాము. ఇది మనకి సెంటర్‌లోనే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని తెలిసి అక్కడికి వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే మంచిగా ఆకలేస్తుంది కదా! అప్పటికి మేము సూప్‌తో అయితే స్టార్ట్ చేసాం మా లంచ్‌ని. నా ఫేవరెట్ స్వీట్ కార్న్ చికెన్ సూప్ అయితే తీసుకున్నాను. మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా సూప్ తాగేసిన తర్వాత ఇంకా స్టార్టర్స్ అలాగే మెయిన్ కోర్స్ అంటూ చెప్తూ ఇంకా మంచిగా మా అందరం కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. అదేంటో పిల్లలకి ఇంట్లో ఎన్ని వెరైటీస్ చేసి పెట్టినా అంత ఇష్టంగా తినరు. కానీ అదే బయట రెస్టారెంట్‌లకి తీసుకెళ్తే మాత్రం వాళ్ళంతటికి వాళ్ళు అదే ఏస్తుందన్నమాట. అది కావాలి, ఇది కావాలని ఎన్ని కోరికలొస్తాయి చెప్పండి. మీ పిల్లలు కూడా అంతేనా? మా వాడైతే ఇంకా రెస్టారెంట్‌కెళ్తే ఫుల్‌గా తింటాడన్నమాట. అదే ఇంట్లో ఉంటే అస్సలు తినడు. ఇంకా బయటకొచ్చేసరికి ఫుల్‌గా వర్షము. చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా కాసేపు అక్కడ ఉండి మేము ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. హోటల్‌కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి చెక్‌ఔట్ చేసేసి ఇంకా బయటకొచ్చేసామన్నమాట. ఇంక మా జర్నీ అయితే తిరిగి స్టార్ట్ చేసాము. ఇంతకీ రాజమండ్రి ఎందుకు వెళ్ళామో మీకు చెప్పలేదు కదా! ఈ వీడియోలో చెప్తాను. మా అమ్మాయి సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుందని చెప్పాను కదా! రిజల్ట్ అయితే వచ్చింది. మా అమ్మాయికి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల 90% అయితే వచ్చింది. పాపని కాలేజ్‌లో జాయిన్ చేద్దామని చెప్పి రాజమండ్రి అయితే వెళ్ళాము. ఎలాగే వెళ్ళాము కదా అని చెప్పి ఇంకా రాజమండ్రిలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసాము. అందుకే మీకు వీడియోలో పోస్ట్ చేశానన్నమాట. ఎక్కడెక్కడికి వెళ్ళామనేది. ఇంకా మేము తిరిగి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము.
రాజమండ్రిలో ది బెస్ట్ కాలేజ్ ఏదైనా ఉంది అని తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇంటికెళ్ళేసరికి ఎలాగో 10 అలా అయిపోతుందని చెప్పి మధ్యలోనే డిన్నర్ అది కూడా కంప్లీట్ చేసాము. అంతే అండి. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ప్రతిరోజు చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. మీరు హ్యాపీగా నా వీడియోస్ చూడొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. Bye bye. Take care. Love you all. Thank you for watching.